హనుమాన్ దీక్షలో ఉండి నేను ఇక్కడ స్వామివారి దగ్గర సమీపంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి దగ్గర నేను జపం చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక భారీ శబ్దము రావడం జరిగింది. ఆ శబ్దం రావడం ద్వారా ఏందంటే ఉలిక్కిపడి ఇటువైపు చూడడం జరిగింది. చూసేసరికి ఒక 7-10 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు ఎగిసిపడ్డాయి. ఎగిసిపడ్డటువంటి ఆ నీళ్లలో నాకు హనుమంతుని యొక్క రూపం అగుపించింది. స్వామివారి యొక్క నిజరూప దర్శనం కావాలని చెప్పేసి వేడుకోవడం జరిగింది. ఇలా నాకు స్వామివారు ఈ సంఘటనతోటి నిజరూప దర్శనం అయ్యింది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆంజనేయస్వామి ఏదో మామూలుగా విగ్రహ ఉత్సవమూర్తిని తీసుకొని వచ్చి కళ్యాణం చేస్తున్నాడు. దేవుడు లేడు, అసలు దేవుడే లేడు అక్కడ. పేరు ప్రతిష్టల కోసమే తను కళ్యాణం చేయిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది ఎగతాళి చేయడం జరిగింది. బాధపడుతూ స్వామి నీ నిజరూప దర్శనం ఎన్నాడు, ఇన్ని సంవత్సరాలు నాకు అసలు ఇల్లు లేదు, ఏమి లేదు, అసలు ఏమి లేదు. ఇట్లాంటి పొజిషన్లో నువ్వు ఏమి చెప్తే నేను అదే చేస్తున్నాను, నువ్వు ఏ లీల చూపిస్తే నేను అదే చేస్తున్నాను, నువ్వు నాకు కళలో కానీ ధ్యానంలో కానీ ఏదైతే చూపిస్తున్నావో తండ్రి, నేను అదే నీ అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నాను తండ్రి అని చెప్పేసి నేను బాధపడుతూ పూజ చేసుకోవడం జరిగింది.